హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మే 31వ తేదీ జ్యేష్ఠ పౌర్ణమి మహావిశేషం అండి. ఈ ఒక్క దీపం వెలిగిస్తే కోట్ల రెట్ల పుణ్యం అనేది వస్తుంది, అఖండ రాజయోగం అనేది కలుగుతుందండి. మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈసారి వచ్చే మే 31వ తేదీ జ్యేష్ఠ పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ పౌర్ణమి ఆదివారం రోజున రావడం చాలా అరుదైన యోగంగా పరిగణించబడుతుంది. ఆదివారం సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన రోజు. పౌర్ణమి వచ్చి చంద్ర భగవానుడు మరియు శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన తిథి. ఈ రెండు శుభశక్తులు కలిసే రోజు కావడంతో ఈ రోజున చేసే చిన్న పూజలు కూడా విశేష ఫలితాలు ఇస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని సులభమైన నియమాలు పాటిస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగి ధన సంపద పెరిగి కుటుంబంలో ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. ఉదయాన్నే చేయాల్సిన పనులు ఏంటంటే, పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అనంతరం స్నానం చేసే నీటిలో కొద్దిగా రాయి ఉప్పు వేసుకొని స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది మనసుకు ప్రశాంతతను, ఇంటికి సానుకూల శక్తిని అందిస్తుందని విశ్వాసం. స్నానం అనంతరం ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టి మామిడాకుల తోరణం లేదా పూలమాలలతో అలంకరించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ గదిలో లక్ష్మీనారాయణ స్వామి చిత్రపటాల ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఒక చిన్న ఎరుపు లేదా పసుపు వస్త్రంలో 5 యాలకులు, 5 లవంగాలు, 1 రూపాయి నాణ్యం వేసి మూట కట్టి లక్ష్మీదేవి ముందు ఉంచి పూజ చేయండి. అనంతరం ఈ మూటను బీరువాలో లేదా వ్యాపార స్థలంలో భద్రపరచండి. అంటే పూజ అయిపోయిన తర్వాత మీ బీరువాలో కానీ లేదా వ్యాపార స్థలంలో కానీ ఉంచుకోవచ్చు. తర్వాత సాయంత్రం తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేయండి. భక్తితో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. వివాహిత స్త్రీలు చేయవలసినది, వివాహిత మహిళలు కుంకుమ ధరించి మంగళసూత్రానికి పసుపు అద్దుకొని ప్రార్థిస్తే సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు పెరుగుతాయని చెబుతారు. ఇకపోతే మనం దిష్టి నివారణ కోసం కూడా ఒక బూడిద గుమ్మడికాయను పసుపు కుంకుమ పెట్టి ఇంటి గుమ్మాన్ని కట్టడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గుతుందని చాలామంది విశ్వసిస్తారన్నమాట. ఇక ఈ రోజున మనం ఏమేమి చేయకూడదో ఒకసారి చూస్తే, మాంసాహారం తీసుకోవద్దు, సాయంత్రం సమయంలో నిద్రపోవద్దు, డబ్బులు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం మానేయండి, సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవద్దు, జుట్టు కత్తిరించడం, గోర్లు తీయడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఇవన్నీ కూడా మామూలు నియమాలే, మనకు తెలిసిన నియమాలేను. తర్వాత తులసి ఆకులు కూడా కోయటం ఇలాంటివన్నీ కానీ చేయకుండా ఉంటే మంచిది. ఇక సాయంత్రం పూట ఆ రోజు సాయంత్రం చేయవలసిన ఏంటంటే అద్భుత పరిహారం ఏంటంటే, మనకు అందరికీ తెలిసిందే, ఒక పెద్ద మట్టి ప్రమిదలో రాయి నింపి దానిపై చిన్న ప్రమిద పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం. ఈ ఉప్పు దీపాన్ని మీకు తెలుసు కదా, ఐశ్వర్య దీపంగా భావిస్తారు. దీనిని ఈశాన్య మూలలో లేదా పూజ గదిలో ఉంచి ప్రార్థించండి. తర్వాత సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. తర్వాత ఆ రోజు రాత్రి పౌర్ణమి కాబట్టి చంద్రుని దర్శించి పాలు మరియు నీటితో ఆరోగ్యం సమర్పించి ప్రార్థించండి. ఇది మనసుకి ప్రశాంతతను, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. ఇకపోతే ఈ రోజున ఇంటి వద్దకు వచ్చిన పేదవారికి కానీ లేదా అవసరమైన వారికి కానీ అన్నదానం, వస్త్రదానం ఇలాంటివి చేతనైన సహాయం చేయటం కూడా పుణ్యప్రదంగా భావించవచ్చు అన్నమాట. ఇక ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో ఈ చిన్న చిన్న నియమాలు కానీ పాటిస్తే జీవితంలో సానుకూల మార్పులు కూడా కలుగుతాయని విశ్వసిస్తారు. అదేగాక ఇంతకుముందు వీడియోలో కూడా మనం పౌర్ణమి రోజులో పారాయణం చేయటం, లలితా సహస్రనామ పారాయణం చేయటం కూడా అద్భుత ఫలితాన్ని ఇస్తుందండి. అదేగాక రేపు విశిష్టమైన రోజు కాబట్టి లలితా సహస్రనామం చేయటం మీకు ఇష్టమైన ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా గుడిలోకి వెళ్ళైనా కానీ అమ్మవారి ముందు కానీ చేసుకుంటే మంచిదండి. చాలా విశిష్టమైన రోజు కాబట్టి. ఇంకా ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినైతే ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ధన్యవాదాలు.